నమః. ఓం బ్రహ్మదేవాయ 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 నమః. ఓం బ్రహ్మదేవ. కళ్ళు తెరు మునీశ్వర, కళ్ళు తెరు. ఏం కావాలో కోరుకో. ప్రణామాలు బ్రహ్మదేవ. క్షమించండి, మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను, కానీ నాకు అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో. పర్వాలేదు మునీశ్వర, మీరు చెప్పండి, భయపడకండి. నేను ఒక పెద్ద గ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను, కవితలతో, మంచి ఛందస్సుతో. కానీ ఆ గ్రంథాన్ని రాయడానికి నాకు ఒక తెలివైన మంచి మనిషి కావాలి. నా ఆలోచనకు, నా ఊహకు అందనంత వేగంగా రాసేవాడు నాకు కావాలి. ఎందుకంటే నేను మధ్యలో ఆగిపోతే నా రాగం తప్పిపోతుంది. అలాంటప్పుడు మరి ఈ గ్రంథం ఎప్పటికీ పూర్తి కాలేదు. మీరు కైలాసానికి వెళ్ళండి, అక్కడున్న భగవంతుడు శివుడిని కలవండి. వారే మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. మీరు చెప్పినట్లే చేస్తాను ప్రభు. తదాస్తు. వ్యాస మహర్షి ఇక్కడ. బోలే శంకరుడికి నమస్కారాలు. తల్లి పార్వతీదేవికి శతకోటి దండాలమ్మా. నీకు శుభం జరుగుతుంది మునీశ్వర. భగవంతుడా, మీరు మాకు మా దివ్య దృష్టితోటి నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం తెలిసింది మునీశ్వర. నువ్వు చింతించకు, నీ సమస్యకి పరిష్కారం మా దగ్గర ఉంది. గణేశుడు. బాలగణేశ? అవును మునివర్య, మా బాలగణేశుడే. నంది, వెళ్ళి మా బాల గణేశుని పిలుచుకురా. ఆజ్ఞ బోళా శంకర. ఏం రాస్తుంది? ఏమీ అర్థం కావట్లేదే. మూషిక, ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభు, చాలా కష్టమైన పదాలున్నాయి, కానీ నేను కూడా దీన్ని చదవని వదలను. మరి నేను ప్రపంచంలోకెల్లా తెలివివంతమైన భగవంతుని వాహనాన్ని కదా. ఇప్పుడు నేను ఈ ఉండ్రాన్ని కూడా ఇది చదివిన తర్వాతే తింటాను. అలా అయితే నీకు ఇంకా ఆకలితో ఉండాల్సిందే, నా అత్యంత తెలివైన మూషిక. హ? అలా ఎందుకు? సరే, ఇప్పుడే చదివి పెడతాను. ఏయ్ తెలివి తక్కువడా, నీకు సరిగ్గా ఉన్న అక్షరాలే చదవడం రాదు, తిరగేసిన పదాలు ఎలా చదువుతావు? ఇప్పుడు చదువు. ఉండనివ్వండి ప్రభు, ముందు నేను ఉండ్రాన్ని తినేస్తాను, తర్వాత చదువుతాను. సరే, ప్రయత్నిస్తాను. ఇది సరిగ్గా పెట్టిన తర్వాత అక్షరాలు ఇంకా కఠినంగా అనిపిస్తున్నాయి. మరేం పర్వాలేదు, నేను నీకు చదవడం నేర్పుతాను. ఇది చదువు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. ఇది సరిగ్గా చదివావు. నువ్వు ఇలాగే చదువు. ప్రణామాలు గణేశ. ఎలా ఉన్నావు మూషికరాజా? బానే అరే ఉన్నాను. నంది, నువ్వు కూడా మూషకుల్లాగా ఏదైనా చదవడానికి వచ్చావా? లేదు లేదు బాలగణేశ, చదివే పనిని మూషికరాజుకే అప్పగిద్దాం. నేనొచ్చిన పని ఏమిటంటే, బోళాశంకరుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. నాన్నగారు పిలిచారా? పదండి. ఇప్పుడు నేను చదవడం నేర్చుకున్నాను. ఇహ ఉండ్రాలని తినేస్తాను.
ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆగండి ప్రభు, ఆగండి, నేను కూడా వస్తున్నాను. నాన్నగారు నమస్కారం. అమ్మా నమస్కారం. మునివర్య, మీరు ఇక్కడ? బాబు గణేశ, మునీశ్వరుడు ఒక గ్రంథాన్ని రాయబోతున్నారు. దానికోసం వారికి ఒక తెలివైన వాడు, అతి వేగంగా రాయగలిగేవాడు అవసరమైంది. ఈ పనిని నీకన్నా ఇంకా బాగా చేయగలిగేవారు ఎవరూ లేరు. మీరన్నట్లే జరుగుతుంది నాన్నగారు. పదండి మునివర్య. పదండి. ప్రణామాలు. ప్రభు, చెప్పండి వారితో. మునివర్య, ఆహా. నేను మీ గ్రంథాన్నైతే రాస్తాను, కానీ నాదొక షరతు. షరతు ఏమై ఉంటుంది? మీరు ఆగకుండా నేను రాసే వేగంతోనే మీరు చెప్తూ ఉండాలి. అలాగా? మీరు శ్వాస తీసుకోవడానికైనా ఆగారనుకోండి, నేను రాయడం ఆపేస్తాను. అలాగే గౌరీనందన, కానీ నాది కూడా ఒక షరతు ఉంది. నేను ఏ శబ్దాన్నైతే చెప్తానో దాని అర్థం పూర్తిగా తెలిసిన తర్వాతే నువ్వు రాయడం మొదలు పెట్టాలి. అర్థం చేసుకున్న తర్వాత దీంపుని నేను అలసిపోయినప్పుడు బాలగణేష్కి ఒక కఠినమైన ఛందస్సు అప్పగిస్తాను. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి బాలగణేష్కి సమయం పడుతుంది. అప్పుడు నేను శ్వాస హాయిగా తీసుకుని విశ్రమిస్తాను. నాకు అంగీకారమే. ఏం ఆలోచిస్తున్నారు మునివర్య? ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం బాలగణేష. విరిగిపోయింది. మూషిక, హా ప్రభు, ఇదిగో తీసుకోండి. ఇలా అయితే గ్రంథం ఎప్పటికీ పూర్తి కాదు.
గణేశ, బాబు గణేశ, నీ ఈ బలిదానం వ్యర్థం కాబోతుంది. పూర్తయింది. మూషిక, చెప్పండి ప్రభు. చివరికి ఈ గ్రంథం పూర్తయింది. తీసుకోండి మునివర్య, మీ గ్రంథం పూర్తయింది. గణేష్ మహారాజా, ఈ గ్రంథం మీ బుద్ధి కుశలత, ఏకాగ్రత, త్యాగ నిరతి వల్లే సాధ్యపడింది. మీరు తప్ప ఈ విశ్వ జగత్తులో ఎవరు కూడా ఈ గ్రంథాన్ని రచించలేరు. ధన్యవాదాలు గణేష్ మహారాజా, మీకు కోటి కోటి ప్రణామాలు. ఈ విధంగా వరల్డ్ ఫేమస్ కావ్య గ్రంథం తీర్థప్రసాదాలు వస్తాయి గట్టికి కొడితే. గణేష, మీ ఫ్యామిలీ ఫోటో మాకు ఇస్తారా ఒకసారి?